హాయ్ అండి. మొన్న ఆదివారం పిల్లల్ని బయటికి తీసుకెళ్ళలేదని చెప్పి చాలా గోల చేశారు. 7 దాటినాక వెళ్ళాం బయటికి. వెళ్ళే దారిలోనే పానీపూరి కనిపించింది. పానీపూరి టేస్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి పానీపూరి తిన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత పుష్కర్ ఘాట్కి వెళ్ళాము. అక్కడ చిన్న 2 ఫోటోలు దిగి అలా లోపలికి వెళ్ళాము. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మ్యాక్సిమం పుష్కర్ ఘాట్కి వెళ్తామండి. హారతి టైంకే వెళ్తాము మ్యాక్సిమం. ఆ రోజు చాలా లేట్గా వెళ్దామని అనుకోకుండా వెళ్ళాం కాబట్టి హారతి మిస్ అయిపోయాము. ఎప్పుడు వెళ్ళినా స్నానం చేస్తామని గోలగోలు చేస్తారు. ఆ రోజు కూడా అలాగే స్నానం చేస్తామన్నారు. అప్పటికే తులసిరామ్కి బాగా జలుబు చేస్తుంది. అందుకే వద్దనేసరికి ఎగురుతున్నాడు అలిగి. ప్రశాంతంగా అలా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటే పిల్లలతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. స్నానం చేస్తానని చాలాసేపు ఏడ్చాడు. వద్దనేసరికి ఇంకా సైలెంట్ అయిపోయాడు. సరే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు లేదా ఏదైనా ఇప్పించు అని గోలగోలు చేస్తే ఇంకా బయటికి తీసుకొచ్చి స్వీట్ కార్న్ ఇప్పించాము. స్వీట్ కార్న్ వాళ్ళ చెల్లికి ఎక్కడ కాలుతుందో అని జాగ్రత్తగా పెట్టి మరీ ఇస్తున్నాడు. కలిసి ఉన్నప్పుడు ఎంత కొట్టుకున్నా కానీ వాళ్ళ చెల్లికి మట్టుకు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు తులసిరామ్ బెస్ట్ బ్రదర్ అనిపించుకుంటాడు ఎప్పుడు కూడా. వాడేమో ఫాస్ట్గా తినేశాడు. దీక్ష ఏమో మెల్లిగా ఒకటి తింటూ సగం కప్పు ఇంటికి వచ్చాక చేయి జారి కింద పడిపోయింది. చాలాసేపు ఏడ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి ప్లీజ్.